ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. నీతో గొడవ పడుతున్నప్పుడల్లా నాకు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. నాకు నువ్వంటే ఇష్టం, నీ అమాయకత్వం, కల్మషం లేని మనసు అంటే ఇంకా ఇష్టం. నీ ప్రేమతో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా టిక్ టాక్ న్యూ ట్రెండ్ చేంజింగ్ హ్యాండ్ నేమ్ ఆర్ట్ వీడియోని మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూశారు కదా. మనం చాలా ఈజీగా మన యొక్క మొబైల్తో మనం క్రియేట్ అనేది చేయొచ్చు. ఈ విధంగా అది ఎలా చేయాలో నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అనేది టార్గెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి టైప్ వీడియోస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఒకటి ఆ చేంజింగ్ హ్యాండ్ నేమ్ ఆర్ట్ వీడియో ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఈ రెండింటి యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన ట్యాప్ చేయండి, కింద మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది లైవ్ లో మీకు చూసాను చూడండి. ఇప్పుడు ముందుగా మీరు ఏం చేయాలంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఓపెన్ అనేది చేసుకుంటాను చూడండి. ఫ్రెండ్స్, మనం వన్స్ కైన్ మాస్టర్ అప్లికేషన్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు 16:9 రేషియో ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తీసుకున్న తర్వాత కింద మీరు ఏం చేయాలంటే పైన మీడియా ఆప్షన్ అంటే యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదో ఆ బ్యాక్గ్రౌండ్ని మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మోర్ దెన్ 30 సెకండ్స్ కంటే మనకు ఎక్కువ ఉండదు కాబట్టి స్టేటస్ వీడియో సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. దాని తర్వాత లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు కింద నేమ్ హార్ట్ బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వడం జరిగిందనమాట. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత సింపుల్గా ఇందులో ఇంపోర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను చేసుకుంటాను చూడండి. సింపుల్గా ఇది బ్యాక్గ్రౌండ్ వీడియో అనమాట. సింపుల్గా నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీనిపైన మీరు వన్స్ క్లిక్ చేసి మిడ్ రేంజ్లో అంటే కత్తెర పక్కన మీకు ఒకటి 4 చెక్ మార్క్ లాగా ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ అనేది చేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ పక్కన పైన ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్లో ఇది అంతా మనకు ఫుల్ స్క్రీన్లా మారిపోవడం జరుగుతుంది అనమాట. మారిపోయిన తర్వాత చూసుకోవచ్చు. నేను వన్స్ ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేయగానే చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఛార్జింగ్ యానిమేషన్తో హ్యాండ్ నేమ్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఇక్కడ టెక్స్ట్ని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఇంకొక యానిమేషన్ అంటే లవ్ షేప్స్ని మీరు దీంట్లో యాడ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. మీరు నేమ్ రాయక ముందుగా ఆ బ్యాక్గ్రౌండ్ని కూడా దీంట్లో మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను చేసుకుంటున్నాను చూడండి. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ మీకు బ్లాక్ స్క్రీన్ ఎఫెక్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్గా దీన్ని కూడా యాక్సిస్గా ఈ బాక్స్ పైన క్లిక్ చేసి ముందుగా మీరు ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన డన్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇదే బ్యాక్గ్రౌండ్ని మీరు వన్స్ చెక్ మార్క్ చేసి ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. వన్స్ దీనిపైన మీరు క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇది మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు డన్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన మ్యూజిక్ని పెట్టుకోవచ్చు. బట్ ముందుగా మనం నేమ్ని ఇక్కడ సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ నా పేరే నేను రాస్తాను చూడండి. సింపుల్గా నా పేరు రాసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు AA ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఫాంట్. దీనిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ని మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారో మీ ఇష్టం. మీకు నచ్చిన ఫాంట్ని మీరు ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫాంట్ తీసుకోవడం జరిగింది. పైన డన్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయడం జరిగింది. ట్యాప్ చేసిన తర్వాత ఈ నేమ్ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇన్ని యానిమేషన్ దీని యొక్క సైజ్ మీకు ఎంతవరకు ఉండాలి ఏం కథ అనేది మీరు ఈ విధంగా సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క నేమ్ని. దాని తర్వాత ఇన్ని యానిమేషన్ మన ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్వైప్ టు రైట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు స్వైప్ టు రైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్లో మనకి ఇన్ని యానిమేషన్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. దాంతో పాటుగా ఇదే నేమ్ పైన మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఓవరాల్ యానిమేషన్ ఇవ్వండి. ఓవరాల్ యానిమేషన్ ఏమి ఇస్తారంటే ఇక్కడ మీరు ఫ్లిక్కర్
ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకొని దాని తర్వాత డన్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ యొక్క ఎఫెక్ట్ చూడండి, మీరు ఎంతవరకు ఏదైతే ఉందో అంతవరకు ఈ విధంగా మీరు స్క్రోల్ని డౌన్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు చూడండి నేను ప్లే అనేది చేస్తాను. వన్స్ ప్లే చేసిన తర్వాత దీంతో పాటుగా దీంట్లో మీరు ఏదైనా యానిమేషన్ అంటే దీని యొక్క స్లైడ్ షో కావచ్చు, అదేవిధంగా గ్లో ఎఫెక్ట్ కొంచెం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నేను సింపుల్గా అవుట్లైన్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు నచ్చిన కలర్ కాదు ఇదే కలర్ని తీసుకుంటే మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట అవుట్లైన్. దాని తర్వాత మీరు చూసుకోవచ్చు అవుట్లైన్ ఆటోమేటిక్గా మనకు దీంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. మీరు అవుట్లైన్ అదేవిధంగా షాడో ఈ రెండింటిని మాత్రం మీరు యాస్టీస్గా ఇదే కలర్ని చూస్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా మనకు అదే కలర్లో మ్యాచ్ కావడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీకు నచ్చిన మ్యూజిక్ పైన ఇది ఇక్కడ మీకు ఆడియో ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ అనేది చేయండి. మీకు నచ్చిన ఆడియోని మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారో మీ స్టార్ ఫోల్డర్ వైజ్గా తీసుకుంటారో లేదా ఎక్కడ పెట్టుకున్నారో అక్కడ నుంచి మీరు ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా నేను ఇక్కడ ఏదో ఒక మ్యూజిక్ని తీసుకుంటాను చూడండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఇది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ చూడండి, దాన్ని ట్రిమ్ టు రైట్ చేసేయండి. ఒక్కదాన్ని చేసేస్తే అన్ని ఆటోమేటిక్గా మనకు అయిపోతుంది ఆటోమేటిక్గా. దాని తర్వాత మీరు డన్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత ఇక్కడ నేను ప్లే అనేది చేస్తాను చూడండి. ఇప్పుడు చూసారా ఈ విధంగా మనకు ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అనేది చేసుకొని నేను ఎక్స్పోర్ట్ అనేది చేసేస్తున్నాను చూడండి. ఎక్స్పోర్ట్ చేసిన ఆన్ ది స్పాట్లో ఏ రేంజ్లో క్రియేట్ అవ్వడం జరుగుతుందంటే టిక్ టాక్ న్యూ ట్రెండింగ్లో నడుస్తున్న వీడియో ఎడిటింగ్ అన్నమాట. ఇది చేంజింగ్ హ్యాండ్ నేమ్ ఆర్ట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి. డైరెక్ట్ ఎంఎక్స్ ప్లేయర్లోనే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా అన్నమాట చాలా ఈజీగా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఆల్ మెటీరియల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీకు సంబంధించిన నేమ్ ఆర్ట్ ఛార్జింగ్ హ్యాండ్ వీడియోని క్రియేట్ చేసి ఎక్కడైనా మీ యొక్క స్టేటస్గా కావచ్చు టిక్ టాక్లో అప్లోడ్ చేశారనుకోండి, నిజంగా ఆన్ ది స్పాట్లో ఫేమస్ అవుతారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.